గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మీకు కొబ్బరి పొడి నేను ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 20 ఎండు మిరపకాయలు వేయించి పెట్టుకున్నాను, 1 స్పూన్ శనగపప్పు వేయించి పెట్టుకున్నాను, 1 స్పూను మినప్పప్పు వేయించి పెట్టుకున్నాను, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించి పెట్టుకున్నాను, ఒక 20 ఎల్లిపాయలు చిన్న ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్. ఇవి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ఎండబెట్టి ఇట్లా వేయించినాను మంచిగా. 5 కొబ్బరి చిప్పలు ఇవి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. శనగపప్పు 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్, ఇవి మెంతులు, జీలకర్ర, ఆవాలు 1 స్పూన్, ఎండు మిరపకాయలు ఈ విత్తనాలతో సహా వేసుకోవాలి, తగినంత సాల్ట్. వీటిని మిక్స్ చేయాలి. మిక్సీ పట్టేసినట్టు మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం అట్లా పప్పు ఉన్నా ఏం కాదు. మిక్సీ పట్టేసాను. ఈ కొబ్బరిలోనే చింతపండు కొంచెం వేసి వేయించుకోవాలి. చింతపండు కూడా వేగింది. ఈ కొబ్బరిని ఇప్పుడు దీంట్లో వేసేయాలి, మిక్సీ జార్లో వేసేయాలి కొబ్బరిని విత్ చింతపండు. మిక్సీ పట్టేసినండి. ఇందులో 2 సార్లు పట్టాల్సి వచ్చింది, చాలా ఎక్కువ ఉంది కాబట్టి 2 సార్లు పట్టాల్సి వచ్చింది, ఒకసారి తిరగలేదు. చూడండి ఇంత రెడ్గా ఉంది, కానీ దీంట్లో ఎందుకో వైట్గా అనిపిస్తుంది, రెడ్గా ఉంది చాలా మంచిగా. దీంట్లో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి ఒకటే తిప్పాలి. ఎల్లిపాయలు వేసి తిప్పేసినండి, మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయలు వేయగానే. అంతా దాంట్లో పోసేసుకో. అన్నం పెట్టుకున్నానండి. ఈ పొడి అన్నం కాలుతుంది, వేడిగా ఉంది. దీంట్లో కొంచెం నెయ్యి, వేసుకొని ఈ పొడితో ఒక్క ముద్ద తింటే ఉంటుంది. కాలిపోతుంది అన్నం. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తినండి, దేనికి లోటు ఉండదు. చాలా బాగుందండి, మీరు కూడా వేసుకోండి, తినండి. కొబ్బరి పొడి అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, ఫ్రై కూరల్లో పైన వేసుకుంటే, లాస్ట్లో దింపే ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది. చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.